శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి జాతకులకి 2025 మే 1వ తేదీ గురువారంతో ప్రారంభమై 10వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి మే నెల తొలి 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా రెండు పాయింట్లలో తెలియజేస్తుంది. ఏమిటి అందరికీ 4 3 వస్తుంటే 2 పాయింట్లేని అనుకోవచ్చు. 2 పాయింట్లే. ఇక చిన్న గమనిక తెలియజేస్తా. శుభగ్రహ గురువు మే నెల 14వ తేదీ నుంచి మీకు అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. అష్టమ స్థానాన్ని కంగారు పడకండి, ఏదో కష్టాలు వస్తాయని అనుకోవద్దు. ఏదైనా సమస్యలు ఉంటే నేను చెప్తా. అయితే ఈ గురువు ఒక రాశిలో 1 సంవత్సరం ఉంటాడు. అలాంటి 1 సంవత్సరం ఉన్నటువంటి గురువు ఈ విశ్వాసంలోనే 3 రాశుల్లో తిరిగి వస్తాడు. కాలు కాలిన పిల్లిలాగా వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, మళ్ళా వెనక్కి వస్తాడు. అంటే 12 నెలల లోపల 3 రాశులు తిరిగేస్తాడు. దాన్ని అతిచార నడక అంటారు. ఏదైనా అతి అనేది పనికిరాదు. అతి వేగం పరమ ప్రమాదం. కొంత నామినల్ వేగం ఉండాలి. అతి వేగం ఉంటే ఏమవుతుంది, ఏ నిమిషం పట్టాలు దబ్బుతుందో చెప్పలేం కదా. ఏదైనా అతిగా పనికిరాదు. కానీ ఈ అతి అనేటువంటిది ప్రతి గ్రహాలకు ఉంటుంది. కానీ ఈసారి 8 సంవత్సరాల పాటు కొంత వ్యతిరేకతలు ఉన్నాయి. అవి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఈ నెల 14 నుంచి. కనుక శుభగ్రహ గురువుకి అతిచార నడక కారణం ఏమిటి? ఏమైనా అల్లకల్లోనికి దారితీస్తుందా అంటే కొంచెం ఆలోచన చేయాలి. ఈ ఉగాదికి ముందు ఆ షడ్గ్రహ కూటమి వస్తుంది, అన్ని రాశుల్ని నాశనం చేస్తుందని చెప్పిన వారు ఉన్నారు చాలామంది. బట్ నేను ఒక మాట చెప్పాను, ఒకసారి వీడియోలు చూసుకోండి. షడ్గ్రహ కూటమి ప్రభావం మనుషుల మీద కంటే ఇక్కడ దేశాలపైన చూపును, దేశ నాయకులపైన చూపును, సరిహద్దు దేశాల మధ్య, శత్రు దేశాల మధ్య అనే ప్రభావం అవుతుంది. ఇప్పుడు వాస్తవంగా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ భయ వాతావరణం నెలకొనే విధంగా ఉంది. అంతా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. పాకిస్తాన్ భూతలం మీదకి మన విమానాలు పోకుండా అటకాయం చేశారు. ఇప్పుడు అమెరికా పోవాలంటే ఆ చుట్టూలో తిరిగిపోవాలా, డబ్బులు ఎక్కువ పడతాయి, ఛార్జీలు ఎక్కువ పడతాయి. అది మనకు అవదం. కనుక ఈ గురువు ఒక రాశి మార్పిడి, ఆ తర్వాత శ్రాపిత దోషం అని చెప్తూ వచ్చా. మార్చి 29 నుంచి మే 18వ తేదీ దాకా శనిరాహు కలయిక 50 రోజులు. దీంతోపాటు మరొకటి కూడా ఉంది, పిశాచయోగం అని. అది నెక్స్ట్ ఉంది. అది జూన్ 7 నుంచి జూలై 28 దాకా. కనుక దీనికి సంబంధించినటువంటిది అందరూ తెలుసుకోవలసినటువంటి ఒక స్పెషల్ వీడియో అనేది అందించబోతున్నాను. అదే గురువుకు సంబంధించింది. చాలా లోతుగా ఆలోచన చేయండి. ఇప్పుడు మహాభారతం టైంలోనో, ఆ తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ టైంలోనో, ఆ తర్వాత కోవిడ్ టైంలోనో ఇలాంటి కొన్ని గ్రహ సంచార స్థితిగతులు వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని రిపీట్ అయ్యే విధంగా ఉంటుంది. కానీ మీరే కంగారు పడదు, మళ్ళీ కోవిడ్ వస్తాం, లాక్డౌన్స్ వస్తాయని నేను చెప్తున్నా. సిద్ధాంతిగా మీరంతా కూడా నెమ్మదిగా చెప్తారు. భయం ఏదైనా చెప్తే భయపడతామని. ఏదైనా ఉంటే మీరే కదా, నేను కూడా, నాకు భయం కదా, నాది కూడా చిన్న జీవే కదా, ప్రాణమే కదా, మీలాంటి ప్రాణమే కదా. కనుక మీరే కంగారు వద్దు, ఆందోళన వద్దు. అర్థం చేసుకోండి. అంతవరకు చాలు. ఆ బొంగరం తగ్గుతాం, ఈ బొంగరం తగ్గుతాం, అది కాదు ముందు మనకు కావాల్సింది. అర్థం చేసుకోవడం అసలు ఏమిటి, ఈ అతిచారం ఏంటి, అతివేగం ఏమిటి, ఈయన ఏం చేస్తాడు, ఏమిటి, శుభగ్రహము పైగా అనేది ఆ వీడియో అందిస్తాను. అది చూడండి. ఇక 2 పాయింట్ అని చెప్పాక, మొదటి పాయింట్ ఎప్పుడంటే మే నెల 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ మే నెల 1వ తేదీ ఉదయం నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషాల వరకు ఇది ఎందుకు పనికి రాకుంటాయి. 1వ తేదీ వేస్ట్, 2వ తేదీ వేస్ట్, 3వ తేదీ వేస్ట్, 4వ తేదీ వేస్ట్, 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషాల వరకు ఏదో జరుగుతుంటుంది. భోజనం చేస్తుంటాం, నిద్రపోతుంది, పళ్ళు తోముతాం, స్నానం చేస్తాం, టిఫిన్ తింటాం, కాఫీ తాగుతాం అన్నట్లుగా ఉంటుంది తప్ప అంత మించి అదనంగా ఏమీ లబ్ధి ఉండదు. ఏదో తండ్రి వైపు, తల్లి వైపు, తండ్రి లేకపోతే పెదనాన్న, చిన్నాన్న, అత్త, మేనత్త, చిన్నత్త ఇలాంటి వాళ్ళు ఏదైనా చిన్న మాటలు ఏదైనా ఉంటే కామ్గా ఉండి, అనవసరంగా వాళ్ళతో
ఘర్షణ దిగవద్దు. సూరిపోటు మాటలని మొదటికే మోసం తెచ్చుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవ పాయింట్ ఏమిటంటే 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషాల నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు. ఇది మొదటి పాయింట్కి 3 రెట్లు బ్రహ్మాండంగా ఉంటుంది. మొదటి పాయింట్కి 3 రెట్లు బ్రహ్మాండంగా ఉంటుంది. లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అనుకూలంగా ఉంటుంది. ఏదైనా పనులు ఆగుతున్నాయంటే ఆగవు, చక్కచక్క జరుగుతాయి. మీరు ఆగుతుందేమో అనుకున్నా ఆగదు, బండి వెళ్ళిపోతుంటుంది. లాభస్థానం బాగుంటుంది, అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, ఉద్యోగం, వ్యాపారము, వ్యవహారము, డబ్బు, దశకం, అప్పులు, గిప్పులు, వ్యవహారం అన్నీ కూడా కొంత అనుకూలప్రదంగా వెళ్తుంటుంది. 6, 7, 8, 9, 10 5 days, డే అండ్ నైట్. 5 పగళ్ళు 5 రాత్రులు. కనుక మొత్తం 24x5 ఎంత? 120 గంటల పాటు కొంచెం చక్రం తిప్పుతున్నట్లుగా అనిపిస్తుంటుంది. పర్వాలేదు, 2 పాయింట్ అయినా ఈ రెండవ పాయింట్ కొంచెం బాగుంది, బేసిక్గా ఉంది. ఇక మరొక విషయం ఏంటంటే అష్టమచంద్ర దోషము అంటారు. అష్టమచంద్ర దోషం అనేటువంటిది ప్రతి రాశికి ప్రతి నెలలో ఉంటుంది, ఒక్కోసారి కొన్ని రాశులకు ఉండదు. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి అష్టమచంద్ర దోషం ఉంది. అది ఎప్పుడంటే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:38 వరకు అష్టమచంద్ర దోష సమయం. అంటే ఆ సమయంలో కొత్త వాటి మీద పొంగొత్త నిర్ణయాలపైన కొంచెం చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఏది మొదలుపెట్టినా ఇంట్లో అయినా జాగ్రత్తగా నడవాలి. తడికాలతోటి గబగ నడవటం, హడావిడిగా నడవటం, బాత్రూమ్ నుంచి రావటం, గ్యాస్ స్టవ్ దగ్గర జాగ్రత్తగా ఉండటం, డ్రైవింగ్లో ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులు ఉంటారు. విశాఖ నక్షత్ర 4వ పాదంలో జన్మించిన జాతకులు, వారికి 8వ తేదీ గురువారం రాత్రి 8:06 నుంచి 9వ తేదీ శుక్రవారం రాత్రి 12:09 వరకు అనుకూలమైన సమయం కాదు. విశాఖ 4 వారికి ఇది విసర్జనీయ సమయము, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు, అంటే ఇది విశాఖ 4 తర్వాత అనురాధ వారికి 9వ తేదీ శుక్రవారం రాత్రి 12:09 దగ్గర నుంచి 10వ తేదీ శనివారం అర్ధరాత్రి వరకు, 9వ తేదీ రాత్రి అర్ధరాత్రి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు అనురాధ వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ జ్యేష్ఠ నక్షత్రం ఉంది. ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులు 1వ తేదీ ఆ అష్టమచంద్ర దోషం తగిలే సమయంలోనే ఇది కూడా ఉంటుంది. 1వ తేదీ గురువారం మధ్యాహ్నం 2:21 నుంచి 2వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1:04 వరకు అటువైపు అష్టమచంద్రం ఉంటుంది, ఇటుపక్క అన్ఫేవరబుల్ టైం ఉంటుంది. కనుక ఒక విధంగా జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి టైం అంతా టోటల్గా చెప్పాలంటే 1వ తేదీ మధ్యాహ్నం 2:21 దగ్గర నుంచి 3వ తేదీ ఉదయం 6:28 దాకా అటు జ్యేష్ఠ అష్టమచంద్రుడు అన్నీ ఉంటాయి, కలగాపలగా అంతా. కనుక ఆ టైంలో రొటీన్ కార్యక్రమం మాత్రం తప్పక చేసుకుని ప్రయత్నించండి. గురు సంబంధ వీడియో మాత్రం అందిస్తాను. ఆ వీడియో చక్కగా శ్రద్ధగా ఆలకించండి, దాంట్లో తిలకించండి. చెప్పిన అంశాలని కొంతవరకు లోతుగా మనసు పెట్టి కొంత దృష్టి నిలిపి ఏమిటి అనేటువంటిది కొంత మీరు కూడా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఈ ప్రభుత్వాలు వారి పాటికి వారు నడుపుతుంటారు. మరి ఎక్కడ ఏం జరిగినా మొదటికే మోసాలు వస్తుంటాయి. ఇంకా ఈ శుభగ్రహ గురువు ఆయన అతివేగం ఎట్లా ఉంటుందో, ఏమిటో ప్రపంచం ఏమిటో, మన రాబోతున్న పరిస్థితులు ఏమిటో, వాతావరణం ఎలా ఉంటుందో, ఎందువల్లంటే శత్రువుల మధ్య ఇది యొక్క ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. షేర్ మార్కెట్ ఇలాంటి వాటిపై కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. శుభం.